యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారేః. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారేః. వేదాంతాః తత్వచిన్మురభిదురసి చిహ్నైః తరంతి. భోగోపోద్ఘాతకేళీ చుళుకిత భగవద్వైశ్వరూప్యానుభావ సానశ్రీః అమృతలహరిధీయై ఉపాయై అపాంగై. యా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు నా మీద ప్రసరింపచేయుగాక అని కోరుకుంటున్నాం. ఏ లక్ష్మీదేవి? ఎవరో ఫలానా ఆమె, ఈమె గొప్ప ఆమె, ఆమె గొప్ప ఆమె, సాధారణంగా అందరిని గొప్ప అని చెప్తూ ఉంటాం కదా. ఆమె యొక్క కంటి చూపు నీ మీద పడితే నీకు జరిగే ప్రయోజనం ఏంటి? చూత్రానే పెద్ద తేడా కొట్టేస్తుంది. ఇలాంటి ఉంటే దీనికి ఒక్కొక్క విషయం మనం తెలుసు. ఆమె కంటి చూపు యొక్క గొప్పతనం ఏంటి? ఆ కంటి చూపు నీ మీద పడితే వచ్చే లాభం ఏంటి? అన్నీ తెలుసుకోవాలిగా మనం. అవన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారేః. ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిస్తూ ఒక్కొక్క సృష్టి చేసి ఆ సృష్టి చేయంగానే ఇలా ఇది చూసి అట్లా చూస్తాట ఆ వైపు. ఏమోయ్ లక్ష్మి బాగుందా? ఆమె ఇలాగా అనుకోండి, కన్ను బొమ్మ అలా పైకి ఎగరేసింది అనుకోండి, ఈయన సంతోషపడతాడు. అబ్బా నేను ఎంత బాగా చేసేసాను, మా లక్ష్మి చాలా ఆనందపడిపోయింది అని చెప్పి దాన్ని అలా తయారు చేసి పంపించేస్తాడు. మళ్ళీ ఇంకో చేసి ఆ వైపు ఇలా చూశాడు, చూడంగానే ఈ లక్ష్మీదేవి అనేసింది. ఎప్పుడైతే ఈమె కనుబొమ్మ ఇలా దింపేసిందో అయ్యో నచ్చలేదా అని అనుకొని దాన్ని ఆమెను వదిలేసేసాడు ఆయన. అంటే ఈ ప్రపంచంలో సందేహాలు వస్తుంటాయి కదండి. ఏమండి ఎలాగూ భూమండలాన్ని సృష్టించాడు, దేనికోసం? మనందరం నివసించడం కోసమేగా. అంటే ప్రాణులందరూ నివసించడం కోసమని భూమిని సృష్టించాడుగా. సృష్టించిన ఆయన అంతెంత కొండలు ఎందుకు పెట్టటము, ఇంతెంత లోయలు ఎందుకు పడేయటము? అవి ఎక్కలేక కాళ్ళు నొప్పులు పుడుతుండే ఈ లోయల్లో పడి వస్తుంటివి. ఎందుకు వచ్చింది? చేసేవాడు అంతా ఏదో చక్కగా ఇట్లానే రోడ్లు తయారు చేసేసినట్టు మనం చేసుకొని ఇచ్చే భూమండలాన్ని తయారు చేసి ఉండొచ్చు కదా ఆయన. మరి ఎందుకు ఇదంతా ఇలా తేడా ఉంది అని అంటే కారణం ఏందో మనకు చెప్తున్నాడు. ఏమిటి కారణం? అంతా కూడా ఈ లక్ష్మీదేవి కనుబొమ్మ అలా పైకి లేస్తే ఈయన పైకి లేపేశాడు, దీన్ని కొండలు వచ్చేసినాయి. ఆమె ఒక అన్నదనుకోండి దాన్ని నొక్కి పడేశాడు, ఆమె లోయలన్నీ వచ్చేసాయి. ఇలాగ కొండలు వచ్చినాయి, లోయలు వచ్చినాయి. ఇదంతా కూడాను సమతలం లేకుండా ఈ భూమండలం అంతా కూడాను ఇలా రావటానికి కారణం ఏమిటి అని అంటే యద్భ్రూభంగా, నీ యొక్క ఈ కనుబొమ్మ అది అలా పైకెగిందా ఆనందం, దిగిందా దుఃఖం. ఇలాగా వీటి అన్నింటి యొక్క ముచ్చట ఇదంతా కూడాను అని.
అదేమిటండి, మన జన్మలందరికీ కూడా మన యొక్క పూర్వకర్మ ఫలితం అని చెప్పి నువ్వు ఏ జన్మలో చేసుకున్న ఏ పాపము, ఏ జన్మలో చేసుకున్న ఏ పుణ్యము దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావని, ఇది కదా మన పెద్దలందరూ మనకు చెప్పిన మాట. మానవుడు కర్మబద్ధుడైనటువంటి ప్రాణి అని కదా చెప్తున్నారు. సమస్త ప్రాణులు, మనమనే కాదు, ప్రతి ప్రాణి కూడా కర్మ వల్లనే వాటి యొక్క జన్మ అనేది సంభవిస్తున్నది. పోయిన జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల ప్రకారమే మనకు ఒక మంచి జన్మో ఒక చెడు జన్మో ఏదో జరుగుతూ ఉన్నది. ఇది మన అందరం సాధారణంగా తెలుసుకున్నటువంటి విషయం. మరి ఇలాంటప్పుడు ఈ లక్ష్మీదేవి యొక్క ఈ కనుబొమ్మలు ఎక్కడి నుంచి వచ్చేసేయండి బాబు అనే సందేహం కూడా మనకి రావచ్చు. దానికి మనకు సమాధానం చెప్తూ మహానుభావులు కూరేశ మిశ్రుల వారు అంటారు, తదంగిత పరాధీనో విదత్తే అఖిలం అని అన్నాడు. లక్ష్మీదేవి యొక్క కనుబొమ్మ పైకి ఎగరటము కిందకి తగ్గటం అనే కర్మ పరిపాకం వాళ్ళకి అనుగుణంగానే జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. క్రీడేయం ఖలు నాణ్యథాస్యని కూడా ఇది ఒక ఆట ఆయనకి అని మనకి. అలాగా ఈ ఆటలో ఈమె యొక్క కనుబొమ్మ చాలా గొప్పగా ఉన్నది. దానికి ప్రమాణం ఏమిటి అనంటే సాధారణంగా ఏమిటి అంటే వేదా ప్రమాణం అని చెప్పేస్తున్నాం మనం. ఈ ప్రమాణం ఏమిటండి? ఎవరు చెబితే వాస్తవం, ఎవరు చెప్పింది నిజము, ఎవరు చెప్పకపోతే అది నిజం కాదు అని చెప్పి ఎవరికన్నా డౌట్ అంటూ వస్తే వేదం. వేదంలో చెప్పబడి ఉందా? అది ఉంది. వేదంలో చెప్పబడి లేదా? అది లేదు. కాబట్టి అన్నింటికీ ప్రమాణభూతమైన విషయం కనుక ఆ వేదము చెప్పింది కదా మనకు ప్రమాణం అవ్వాలి. మీరేమంటున్నారు? అంటున్నారే, కేవలము ఈ లక్ష్మీదేవి యొక్క కనుబొమ్మ అలా ఇలా కలగటం వల్ల కదా వచ్చింది అని చెప్పి అనంటే దీనికి కారణం ఏమిటయ్యా? ఆత్మ తాను ఎంత గొప్పగా సృష్టి చేస్తున్నప్పటికీ కూడా ఆమె యొక్క కంటి చూపులో ఆనందం కోసమే ఈయన పరితపిస్తూ ఉంటాడన్నాడు. కనుకప్పుడు బ్రహ్మగారు సృష్టి అంతా చేసేవారు. చేస్తూ ఉంటే ఏమైందండి? వేదాలని ఎవడో అపహరించుకుపోయాడు. వేదాలు లేకపోతే అయ్యో వేదాలు లేకపోతే సృష్టి ఎలా చేయగలుగుతాను కూర్చున్నాడు ఆయన. అంటే వేదాలనేవి ఈయనకి ఒక డైరెక్షన్స్ ఇస్తాయి అన్నమాట. ఏది ఎలా జరగాలనేది తెలియజేసేది వేదాలు. మరి వేదాలు ఆయనకి ప్రమాణం, ఆయనకి ఆధారం. అలాగనే ఆధారం ఏమిటి అని అంటే లక్ష్మీదేవి యొక్క కంటి చూపే. కంటి చూపు కూడా కాదు, కనుబొమ్మ చాలు అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇలా అంటే ఏమిటి అర్థమైపోయిందండి? మళ్ళీ అక్కడ పరమాత్మ లక్ష్మీదేవికి వశీభూతుడైపోయాడు అనే మాటకు అర్థం చెప్పేస్తాం. అందుకనే అలాంటి అభిప్రాయానికి రాకూడదని వెంబటే ఇంకో పదప్రయోగం కూడా చేసేసారు ఆయన. మురారేహే అని అన్నారు. ఈ మురారేహే అంటే శత్రు నిరసన చేయటంలో ఏ విధమైన ఆటంకము లేనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన గొప్ప బల పరాక్రమాలు కలిగిన వాడు అనే మాటను కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు, దానిలో సందేహం లేదు. కానీ నువ్వు ఎంత సర్వతంత్ర స్వతంత్రుడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఏదో ఒక ప్రేరణ కానీ, ఒక నిన్ను ఏమంటారు, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి, నిన్ను ప్రభావితం చేసేటువంటి ఏదో ఒక శక్తి కూడా ఉంటుంది కదా. ఆ శక్తి ఎవరు అనంటే ఇదిగో ఈ లక్ష్మీదేవి. అలా అని ఈమెమన్నా స్వతంత్రురాలా అనే మాటకి మనకి ఇంతకు ముందే చెప్పారు. ఈమె ఒక తీగలాగా నిరంతరం ఆయన్ని అల్లుకొని ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కూడా గొప్ప శక్తివంతులేనండి. కానీ ఈ శక్తి స్వరూపిణి ఆధారపడిన శక్తి స్వరూపిణి అనే మాట మనం గుర్తుంచుకోవాలి.
ఇది సనాతన ధర్మం మనకి చెప్పేటువంటి మాట అన్నమాట. నమ శ్రీరంగనాయ యద్భూమభేదతః విశేషితం నిమ్నోన్నతమిదం అని శ్రీరంగరాజ భట్టరు ఇదే విషయాన్ని మరింత విపులీకరిస్తూ ఆ తల్లి ఆ కనుబొమ్మల భేదభావం చేతనే సమస్తమైన సృష్టిలో మార్పు అనేటువంటిది జరుగుతున్నది అని చెప్తారు ఆయన. వేదాంతరసియత్పాదచిహ్నైః తత్వచింతాం తరంతి. ఇక ఉపనిషత్తులంది కూడాను ఎవరిని పరమాత్మ అని చెప్పినయి అనంటే ఆ లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నాలను మాత్రమే తీసుకొని అదే పరమాత్మ అని చెప్పేసి